మహోన్నతుడా మా యేసు ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలం మరి ఒకసారి నీ వైపు చూచి ప్రార్థిస్తూ నా తండ్రి, ఈ శిలువ ప్రయాణంలో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. పరిశుద్ధుడా, నీ స్వరం వినిపింపు చేయండి. మీ మాటలలో, నీ గ్రంథములో రాయబడిన ఆధ్యాత్మిక సత్యమును గ్రహించులాగున మా మనోనేత్రం తెరిచి మా హృదయములు ప్రభువా, నీ వాక్యమును గోచరపరచుమని, మాకు అర్థం చేయమని, జ్ఞానంతో కాక నీ ఆత్మతో విశదపరచుమని నజరేయుడు యేసు నామమున ఆహ్వానిస్తూ ప్రార్థించి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, త్రియేక దేవుని నామమున మీకు శుభములు తెలియజేయచ్చు. వన్స్ అగైన్ ఐ ఇన్వైట్ యూ ఫర్ ది షార్ట్ మెడిటేషన్ దట్ వీఆర్ డూయింగ్ ఎవ్రీ మార్నింగ్. ఈ సమల దినాలలో మనము ఈ అంశాలను చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున అభిషేకం అనే అంశం మనము ధ్యానించబోతున్నాం. మటల ఆదివారము తరువాత 3 దినములు 3 అంశాలను మనం ధ్యానం చేస్తాం. అందులో మటల ఆదివారం నాడు దేవాలయంలోనికి జయోత్సవంతో యెరూషలేములోనికి ప్రవేశించి ఆ ప్రవేశం యొక్క ప్రాముఖ్యత మనం ధ్యానిస్తున్నాం. రెండవదిగా అంజూరపు చెట్టును శపించినటువంటి విధానం మనం జ్ఞాపకం చేసుకుంటాం. మూడవది దేవాలయమును శుద్ధిపరిచిన విధానం. కొన్ని సందర్భాలలో మనకున్నటువంటి మెడిటేషన్ సైకిల్స్ లో కూడా ఈ ప్రశ్నలు అనే అంశం కూడా మనం ధ్యానం చేస్తాం. నాకు ఉన్నటువంటి యొక్క అలవాటును బట్టి ప్రశ్నల కన్నా దేవాలయం యొక్క శుద్ధీకరణను నేను ప్రత్యేకంగా దానిని ధ్యానిస్తాం. కనుక ఈ 3 చాలా ప్రాముఖ్యమైన అంశాలు. ఎందుకంటే గురువారం నాడు మనము మాండీ థర్స్డే ఆలోచన చేస్తాం. ఆ ప్రభు యొక్క ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకుంటాం ఆ రోజున. ఈ రోజున అభిషేకం అనే అంశం నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఈ అభిషేకం అనగా తెలుగులో అభిషేకం అంటాం, ఇంగ్లీష్లో అనాయింట్మెంట్ అంటాం. అనగా అనాయింట్మెంట్ అనేది ప్రతి చరిత్రలో, ప్రతి దేశ చరిత్ర కానివ్వండి, ప్రతి మతపరమైన చరిత్రలో ఇది మనకు కనబడుతూనే ఉంటుంది. మన దేశంలో కూడా ఈ అనాయింట్మెంట్ అభిషేకం అనేది రాజులు ఒక ప్రత్యేకమైన కార్యాన్ని చేపట్ట ముందు వారిని అభిషేకించబడుతుంటారు, ప్రతిష్ఠించబడుతూ ఉంటారు. అదేవిధంగా మరి బైబిల్లో కూడా ఈ అభిషేక తైలం అనేది మనకు నిర్గమకాండం 25:6 జ్ఞాపకం చేయబడుతుంది. అభిషేక తైలం అని. ఆ అభిషేక తైలము వేరే దేని కొరకు వాడబడదు, ఓన్లీ అభిషేకానికి మాత్రమే వాడబడుతుందని నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక ప్రత్యేకమైన కార్యమును సిద్ధింప చేయడానికి ప్రత్యేకించబడిన దానికి సూచన. మనము ఆధ్యాత్మికంగా ధ్యానించినట్లయితే యేసు ప్రభు అభిషేకించినటువంటి విధానాలు 4 సువార్తలలో ఉన్నాయి. కనుక 4 మనకు ఒక దగ్గరేమో సమరయుని ఇంట్లో అని, ఒక దగ్గరేమో కుష్ఠరోగి అయినటువంటి సీమోని ఇంట్లో అని, మరొక దగ్గరనేమో బెతనీయలో మరియమ్మ వారింట్లో చేసినట్లుగా మనకు రకరకాలుగా చూపించబడుతున్నాయి. కారణం మీకు ప్రతిసారి మీకు జ్ఞాపకం చేస్తాను ఏంటంటే, ఈ గ్రంథకర్తలు రాస్తూ ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి ఆ ట్రెడిషనల్ ఫాలోయింగ్ పీపుల్ నుంచి వాళ్ళు ఏ ప్రజలకైతే వాళ్ళు ఉద్దేశించి రాస్తున్నారో వీటిని సిద్ధపరిచి దాన్ని పొందుపరిచినప్పుడు నానా విధమైనటువంటి కాంటెక్స్ట్ లో ఇవి బోధించబడుతూ, చెప్పబడుతూ, రాయబడి ఉన్నాయని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. నిజమే దేవుని బిడ్డలారా, ఈ యొక్క తైలం ఏదైతే ఉందో ఆ తైలం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే ఇది మిర్రా అని అంటారు. మిర్రా అనగా అందరికి తెలుసు బోళం. ఈ బోళానికి కొన్ని ఈ రెజిన్స్ వీటిని కొన్నిటిని కలిపి ఒక తైలం చేస్తారు. అది అభిషేక తైలానికి వాడుతూ ఉంటారు. గోపరసం అంటారు, లేకపోతే గోపరసం. అది నేను దాన్ని కొద్దిగా పరిశోధిస్తే దాన్ని గోపరసం అనియు, లేదా మన తెలుగు భాషలో మనం బోళం అనియు, దానికి కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కొన్నిటిని కలిపి
దాంట్లో ఎక్కువ సిననం కూడా కలుపుతారట, అంటే చెక్క చెక్క కలిపి దాన్ని ఒక మంచి తైలంగా సిద్ధం చేసి అది అభిషేకానికి లేదా వాళ్ళ ఒంటికి పూసుకోవడానికి కూడా దీన్ని వాడతారు. ఈ కొత్త నిబంధనలో మనకు వాడినటువంటి అది జఠామాంసి అత్తర్, అది చాలా మంచి అత్తరు, చాలా కాస్ట్లీ అత్తరట. అది ఎంత కాస్ట్లీ అంటే వజ్రము బంగారంతో పోల్చబడుతుందట. ఇది దేని నుంచి తీయబడుతుంది? జటామాంసి చెట్టు నుంచి, మన హిమాలయంలో దొరికినటువంటి జటామాంసి చెట్టు నుంచి ఒక వేరు నుంచి తీయబడినటువంటి ఆ యొక్క అత్తరు. అది కాగబెట్టి దాన్ని బిగ్ జ్ఞాపకం చేయబడుతుంది. అదేవిధంగా మనకు కొత్త నిబంధనలు చూసినట్టయితే రోగితో ఉన్నప్పుడు యాకోబు పత్రికలో అంటాడు, నువ్వు పెద్దలందరూ కలిసిపోయి నూనె రాసి ప్రార్థన చెయ్యండి, అప్పుడు విశ్వాసపూరితమైన ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు అని. అక్కడ ఆయిల్ కూడా రోగిగా ఉన్నటువంటి వారిని కూడా అభిషేకించి, అనగా నెత్తి మీద నూనె పోసి లేకపోతే పెట్టి చేస్తాం. ప్రధానం చేసేటప్పుడు, పెళ్లి స్నానం చేసేటప్పుడు మనం కూడా ఏంటంటే గురువు ఏం చేస్తాడంటే ఆ బిడ్డను ప్రత్యేకించడానికి తన నెత్తి మీద కొద్దిగా నూనె పోస్తాడు. ఇట్స్ అ సైన్ ఆఫ్ అనాయింట్మెంట్ ఫర్ ఎ స్పెషల్ ఫంక్షన్, ఎ స్పెషల్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. ఈ రీతిగా విధమైనటువంటి సందర్భాలలో మనం చూస్తుంటున్నాం. ఇట్ ఈస్ దట్ ఆయిల్ ఈస్ వెరీ ప్రేషియస్ వన్. ఆ జటవాంసి అత్తరు ఆ చెట్లు దొరుకుడే తక్కువ, దాని వేరు నుంచి తీయబడినది. బహుశా ఐ డోంట్ నో వెదర్ దిస్, ఇప్పుడు ఆ స్త్రీలు కూడా విస్తారంగా పాపం చేసిన స్త్రీ ఒక దగ్గర ఉంది, రాజ సహోదరి అయినటువంటి మరియా అని ఒక దగ్గర ఉంది, మరి ఇంకొక దగ్గరికి వచ్చినప్పటికీ ఆమె పేరేం చెప్పలే, ఒక స్త్రీ అని ఉంది. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు, కానీ వాళ్ళ దగ్గర మాత్రం ఈ ప్రశస్తమైనటువంటి ఈ ఆయింట్మెంట్ లేదా ఈ అత్తరు వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, ఈ ఈ యొక్క అత్తరు మనం ఒకవేళ ఈ రోజు మనం ఆలోచన చేస్తూ ఉంటే దేనికి నిదర్శనం అనగా పరిశుద్ధాత్మ నింపుదలకు నిదర్శనం. పరిశుద్ధాత్మ నింపుదలకు నిదర్శనం. ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళు వచ్చి వాళ్ళు అభిషేకించగానే 3 విధాలుగా మనం చూస్తాం. ఒకటి, ఒక దగ్గర ఏమంటాడంటే ఎల్లప్పుడూ బీదలు మీతో ఉన్నారు, కానీ నేను మీతో ఉన్నాను కనుక ఈమె సరి అయినదే చేసినది అంటాడు. ఇంకో కొద్ది దగ్గరకు వచ్చేప్పుడు ఏమంటాడు? లేదు 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 లేదు, ఇది నేను నేను అంటే నేను పొందబోయే శ్రమకు, నా మరణ పునరుత్థానంలో సమాధి చేయబడటానికి, అనగా ఈ క్రీస్తు శిలువ కార్యము కొరకు మరణ పునరుత్థానము జ్ఞాపకం చేసుకుని నన్ను సిద్ధం చేయడానికై ఈమె సరి అయినది ఎంచుకున్నది. ఈమె ఇది ఎక్కడెక్కడికి సువార్త ప్రకటించబడుతుందో అక్కడ అంత ఇమ్మోటలైజ్ అయింది. అంటే ఏంటంటే ప్రతి దగ్గర భూదిగంతముల వరకు ఈమెను జ్ఞాపకం చేసుకుంటారు, ఈ గొప్ప కార్యం జ్ఞాపకం చేసుకుంటారు అంటారు. అక్కడ కావాల్సింది ఏంటంటే సరి అయినది, మంచిది ఎంచుకుంది. ఈ వాక్యం అంతట్లో ఈ రోజున ఆ ధ్యానం అంతట్లో చూసి గమనించినట్లయితే యేసుక్రీస్తు ఎట్లా ఉన్న వారి భక్తి, వారి యొక్క వర్షిప్, ఆరాధన, ఈ ప్రేమకే సూచన. ఇది అభిషేకించబడినటువంటి విధానం. ఇప్పుడు మనకు బైబిల్లో బుద్ధిగల కన్యకులు అనే మొత్తం 10 మంది కన్యకులు, 5 బుద్ధి లేని కన్యకుల కథ తెలుసు. ఎందుకంటే మన బుద్ధి లేని కన్యకుల కథననే మనం చెప్పుకుంటాం అది, కానీ అది 10 వర్జిన్స్, స్టోరీ ఆఫ్ 10 వర్జిన్స్. అక్కడ కూడా ఈ ఆయిల్ అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ పాయింటింగ్ టువర్డ్స్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. సిద్ధముగా ఉండి ఒక కార్యము జరిగించుటకు, మెలకువగా ఉండి జాగ్రత్తతో తన బుడ్డిలోని తన నూనెను కాపాడుకున్న ఆ విధానం ఏంటంటే పరిశుద్ధాత్మ యందలి నింపుదల వలన రాజు వచ్చినప్పుడు, ఇదిగో ప్రధాన రాజు వచ్చినప్పుడు సిద్ధంగా ఉంచబడినటువంటి, సిద్ధము చేయబడిన జీవిత విధానాన్ని సూచిస్తుంది అక్కడ. అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు, అనగా సర్వసత్యమును ఎరుగుదురు అని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 2:20 అంటాడు, మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరిగిన వారు. దట్ మీన్స్ ఈ అభిషేకం అనేది దేని కొరకు సిద్ధం చేయబడి ఉన్నదో అది ఎరిగిన వారు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. యోహాను బాప్తిసం ప్రకటించిన తరువాత గలీల మొదలుకొని యూదయ అంతటయు ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను.
అనున్నది. దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. It anoints you for a special work. It anoints you for a purpose. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుచు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితను ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దిస్ అనాయింట్మెంట్ ఇస్ ఎ స్పెషల్ యాక్ట్ ఆఫ్ గాడ్ విచ్ రియలీ మేక్స్ యూ టు మూవ్ ఇన్ టు ద వరల్డ్. లోకంలోనికి వెళ్ళి నిన్ను పంపిన వాని గుణాతిశయమును ప్రచురపరచు నిమిత్తము మీరు ప్రత్యేకించబడిన వారుగా ఉంటారు. అభిషేకించబడిన వారుగా ఆయన గుణములను ప్రచురపరిచి ఆయన రాజ్యము స్థాపించుటకు సూచనగా ఈ అభిషేకం. దట్ ఈస్ కాల్డ్, వి కాల్ ఇట్ లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్. అభిషేకం గురువులను అభిషేకించి ప్రత్యేకించబడి పరిచర్య నిమిత్తమే సిద్ధము చేయబడడానికి సూచనగా ఈ యొక్క సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ an anointment for a special person with a special gift. కనుక ఈ 3 సువార్తల్లో కూడా వేరువేరుగా జ్ఞాపకం చేసిన బట్ కామన్ థింగ్ ఏంటిది? కామన్ థింగ్ ఈజ్ కాస్ట్లీ అత్తరు. కామన్ థింగ్ ఈజ్ కాస్ట్లీ అత్తరు అంటే విలువైనది. ఇక్కడ అత్తరు అది బాగా సువాసన కలిగినది, అది శరీరానికి అంటుకొని ఉంటుందట. మీరు ఎక్కడంటే పరమగీతాల్లో కూడా చూస్తారు. పరమగీతం 1వ అధ్యాయంలో కానీ 12వ వచనం కానీ 4వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఈ అత్తరు గురించి చెప్పబడుతుంది. ఈ అత్తరు ఒక స్పెషల్ గుణం ఏంటంటే పూసుకుంటే శరీరం కట్టి అత్తుకుని ఉంటుంది, పోదే కదా. పరమగీతాల్లో ఆ సంగతి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అత్తరు ఇది చాలా సువాసన కలిగి శరీరం అంతటిని నింపి ఉంటుంది అది. అండ్ ఇట్ హ్యాస్ ఆల్సో సమ్ మెడికల్ ప్రాపర్టీస్. ఇది నిందకు చెప్పినట్టుగా ఇది జటామాంసి ఆ చెట్టు వేరు నుంచి తీయబడి అది చాలా ప్రాముఖ్యమైనదిగా, ప్రేషియస్ వన్. నా ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈ వాళ్ళు ఇక్కడ శిష్యులు ఏమంటున్నారు? నువ్వు అది బీదల పంచి ఇచ్చొచ్చు కదా అన్నాడు, చాలా కాస్ట్లీ అయింది కదా అన్నాడు. ప్రభు ఏమో ఒక దిక్కు ఈమె సరే అని చేసింది అంటున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ స్త్రీ మనసు ఏంటి? ఈ స్త్రీలో 2 మాత్రం కనబడుతున్నాయి. ప్రశస్తమైనది దేవునికి ఇచ్చింది, దేవుని అధికముగా ప్రేమించిన దానికి సూచన. ప్రశస్తమైనది దేవునికి ఇవ్వడానికి ఆమె ముందుకు వచ్చింది. హైలీ వాల్యూడ్ థింగ్ ఫర్ ద లార్డ్. శ్రేష్టమైనది ప్రభువులకు ఇవ్వడానికి సిద్ధపడింది. దిస్ పాయింట్స్ టు ద గ్రేట్ ప్యాషన్ దట్ షీ హ్యాస్ ఫర్ క్రైస్ట్. యేసు కొరకు తన హృదయంలో ఎంత అధికమైనటువంటి సమర్పణ, ప్రేమ, ఆమె దైవ సంబంధమైన ప్రేమతో కూడిన జిహ్వ ఆమెలో ఉందో మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. తనకున్న దాని అంతటిలో ఉన్నతమైనది ఆమె పంచుకుంది. ఏదో కొద్దిగా తీసుకురాలేదు, పరిపూర్ణమైన హృదయంతో. ఎవరైతే ఆ ఉన్నతమైన దానికి అర్హులో వారికి ఇవ్వడానికే వచ్చి, దట్ మీన్స్ షీ హస్ చోసన్ ఎ రైట్ పర్సన్ హూ ఇస్ వర్తీ టు రిసీవ్ ఇట్. ఆమె తెచ్చింది ప్రశస్తమైనదే కాదు, పొందుటకు సిద్ధంగా ఉన్నవారు కూడా ఆమె దృష్టిలో అతి శ్రేష్ఠుడు. ప్రశస్తమైన వారి కొరకే ఆమె తీసుకుని వచ్చి ఆయనను ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ అన్ అనాయింట్మెంట్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ ఆ సిలువ కార్యాన్ని కొరకు చేస్తుంది. ఎంత బాధ ఉందో, ఎంత దుఃఖం ఉంటుందో ఆ సంగతి తర్వాత, ఆయన ఎంతగా వేదన పొందాడో, తన చెమట బిందువులు రక్తంగా మార్చబడి ఎంతో వేదన పొందినాడు, అది తర్వాత. కానీ ఆ కార్యము కొరకు ప్రతిష్టత చేయబడి, ఒక దిక్కేమో తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. ఆ తండ్రి చిత్తం నెరవేర్చుట అది మామూలు పని కాదు. ఆ గిన్నెను తొలగించబడటం కాదు, పాత్ర తాగవలసి ఉంది కనుక ఆ చేదును త్రాగడానికి, ఆ పాప భారమును మోసి భరించడానికి ప్రభు ఆత్మ అతను సిద్ధం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే, అమేజింగ్ లవ్ కదా. ఇట్ ఇస్ అమేజింగ్ లవ్. 2 విషయాలు ఇక్కడ చాలా ప్రశస్తమైనది దేవునికి ఇచ్చింది. నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన దహన బలి. ఫస్ట్ షీ గేవ్ హర్ లైఫ్ టు క్రైస్ట్. తన హృదయం దేవునికి ఇచ్చింది. ఆ ప్రశస్తమైనటువంటి ఆ హృదయం
బహువ్యాధి కలిగినటువంటి రోగం కలిగినటువంటి ఆ హృదయం శుద్ధిపరచబడినదిగా మొదట తను తాను దేవుని కొరకు అభిషేకించుకున్నది. ఆమెలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఆ ప్రతిష్ఠితమైన హృదయాన్ని ఇది అర్థ రూపంలో దేవుడు ప్రతిష్ఠించండి, ప్రభుని ప్రతిష్ఠించి ప్రతిష్ఠితమైన కార్యం కొరకు ఆ సిద్ధం చేసిన దానికి సూచనగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే, he gave the most precious one for the Christ even on the cross. సిలువలో క్రీస్తు కార్యం కొరకు సిద్ధపరిచింది. ఇట్స్ ఆల్ అబౌట్ సాక్రిఫిషియల్ గివింగ్, ఇజంట్ ఇట్? ఇప్పుడు మనం దేవుని దగ్గరకు సందాయం అంటే ఎతికెతికి లోపల తీసి చిన్న చిన్న నోట్ వేస్తాం అంతే. మన గుణం ఎట్లుంటో చెప్పాలన్నా, మనం ప్రభుకి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైన సంగతి దేవుడు ఎరుగు. ఇప్పుడు కొట్లాట మొదలైంది మనకి ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో. అసలు టైపింగ్ చేయాలన్నా అది తప్పు కదా, ఇదంతా అయ్యగారు చేస్తున్నది లేకపోతే సంఘాలు చేసుకుంటున్నారు అని చెప్పి కొట్లాడుతున్నారు. Tithing is nothing but to see your gratitude that God who is helping you to have a precious life is precious than anything else. ప్రతిష్టాత్మకమైన క్రీస్తు యేసు నీకు ప్రతిష్ఠుడని నీవు నీ కృతజ్ఞతను కలుగు చేయనది ఏం తెస్తావో ఏం తెచ్చుకుంటావో అది నిన్ను నేను కాదు, దేవుడు చూస్తాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు లుక్ ఎట్ us. చూడండి ఈ సాక్రిఫిషియల్ గివింగ్ చూడండి ఒకసారి. సారెపతు గ్రామం కొద్దిగా ఉందయ్యా, కొద్దిగా నూనె, ఇంత కొద్దిగా పిండి ఉంది, తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం నేను నా కొడుకు అనుకుంటున్నా. ఆ దినాలలో బెగ్గింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హీనియస్ థింగ్. దిగజారిపోయిన స్థితికి సూచన. ఈ రోజు అఫ్ కోర్స్ వీ హ్యావ్ కరోడ్పతులు ఉన్నారట బెగ్గర్స్ లో. ఇది ఒక పెద్ద బిజినెస్, ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ లో పెద్ద బిజినెస్. ఇది ఒక పెద్ద సిండికేట్ ఉంటుంది. ఇక్కడ ఆమె చచ్చిపోదాం అనుకుంది. ఆకలిపోయినాడు పాపం, పారిపోయాడు. 40 దినములు పారిపోయాడు ఆ ప్రవక్త. చంపేస్తుందని, ఎందుకంటే దేవుని కార్యాలు జరిగించాలని ఆమెకు భయపడి కాదు అక్కడ. ముఖ్యంగా ప్రభు మాట విన్నాడు, వెళ్ళిపోయాడు. కాకోలంతో రొట్టెలు తీసుకొచ్చాడు, మాంసం తిన్నాడు, ఆకలితో ఉన్నాడు పాపం. పెట్టమ్మా అన్నాడు. ఆమె రొట్టె చేసింది, ఆమె పెట్టింది. ప్రభు యొక్క సేవని ఆదరించింది. ఆమె సెల్ఫ్ సాక్రిఫైస్ చేసింది. ఆమెనే కాదు, ఆమె కొడుకు కూడా చచ్చిపోవడానికి సిద్ధపడింది. దెర్ ఈస్ అ సెల్ఫ్ సాక్రిఫైస్ ఇన్ దిస్. ఫర్ వాట్? ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సేవకుని కాపాడింది. అక్కడ ఒకవేళ మనం ఆ మనసులో పోదాం, నేను నా కొడుకు చచ్చిపోతే ఏమవుతుందిలే, ఈయన ఉంటే దేశానికి మేలు కదా అనుకుని ఉండొచ్చేమో. నాకంటే ఆయన ప్రాముఖ్యుడు కదా, దేవుని సేవకుడు కదా అని దేవునికి ఉన్నతమైనటువంటి ఆలోచనతో దేవుణ్ణి ఆమె ప్రేమించింది కనుక ఆమె షీ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. ఇంకొక సాక్రిఫైషల్ బీద విధవరాలు, 2 కాసుల విధవరాలు, ఆమెకు కలిగిన జీవమంతయు ఆమె ఇచ్చిన లూకా 2లో మనం చూస్తాం. ఆమె కలిగిన జీవమంతా వాడొచ్చాడు, అంతా ఊపుకుంటూ వచ్చాడు. ప్రార్థన అక్కడ తీసుకొచ్చాడు. చాలా భయంకరమైన సెల్ఫ్ ఇంటెలిజెన్స్. ఆ యొక్క పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, ఉన్నతమైన తను తాను వెతుకుంటున్నాడు. సెల్ఫ్ మైండెడ్ ఫెలో. బట్ ఆ సుంకరి చిన్న ప్రార్థన రొమ్మ కొట్టుకుంటూ ప్రార్థన చేశాడు. లుక్ ఎట్ దిస్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్. శుద్ధమైన హృదయాన్ని చూడండి. ఈమె తమ కలిగిన జీవమంతయు వేసింది. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్. అనగా సజీవయాగముగా తను సమర్పించుకున్నటువంటి ఒక ఆలోచన అక్కడ. ఈ అభిషేకములో ప్రత్యేకించింది కనుక ప్రశస్తమైనది చేయగలిగింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెల్ఫ్ సాక్రిఫైస్ ఫర్ ద కాజ్ ఆఫ్ హిస్ కింగ్డమ్. దేవుని కార్యము కొరకు, దేవుని రాజ్యము కొరకు ఏ రీతిగా తను ప్రశస్తమైన దాన్ని ఎంచుకున్నదో అధికముగా ఈ రీతిగా సాక్రిఫిషియల్ లవ్ ప్రకటించడం మనం చూస్తూ ఉంటున్నాం. అదే ఆది సంఘాలలో ఎర్లీ చర్చ్ అపోస్తల కార్యములు 4వ అధ్యాయం చూడండి, 32, 34లో వారు కలిగిన ఆస్తి ఎంతో అమ్మి సముష్టిగా ఒక దగ్గరికి సమకూర్చారు.
They came together. They sold and they shared together in the early church. అపొస్తలుల కార్యం 4:32-34 మీరు చూడవచ్చు. వారు పంచుకొని వచ్చి ఒక దగ్గరికి వచ్చి they had in total fellowship. That is the beginning of the establishment of the church. ప్రభు ఆరోహణం తర్వాత పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత అక్కడ సంఘము కట్టబడుతూ ఉంది. పేతురు ప్రార్థన చేసినప్పుడు, వాక్యం ప్రకటించినప్పుడు ఆ 3,000 మంది పరిశుద్ధాత్మతో నింపబడి, we have the first converts of the whole system of the church. What is sacrificial love? ఎంత గొప్ప త్యాగపూరితమైన ప్రేమ కనపరచబడిందో మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఎ వర్షిప్. ఆమె అభిషేకం అనేది ప్రేమ ద్వారా ఆయన ఎడల ఉన్నటువంటి అభిమానంతో దేవుణ్ణి ఆరాధిస్తున్న విధానానికి సూచన కదా. విస్తారమైన ప్రేమ పాపం క్షమించబడ్డాయి కనుక ప్రభును విపరీతంగా ప్రేమిస్తూ ఉంది. ఈ మరియా మార్తలు బెతనీలో ఉన్నవారు దే ఆర్ ద ఫస్ట్ ఉమెన్ హూ కుడ్ సే దట్ దేర్ ఈస్ ద రిజరెక్షన్ ఆఫ్ ది బాడీ. శరీర పునరుత్థానం ఉన్నదని సద్దూకైల ముందు మొట్టమొదటి ధైర్యంతో ఒప్పుకున్న ధైర్య స్త్రీ వాడు. The role of the woman in the whole ministry of Jesus is very great. చివరి భాగంలో చెప్తాను, నేను ఒకసారి జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు. This woman is mortalized. ఆమె సువార్త ప్రకటించు మట్టుకు నువ్వు దీన్ని జ్ఞాపకం చేసుకుంటారంట. ప్రశస్తమైనది, విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నది కనుక ప్రభువును విస్తారంగా ప్రేమించింది. లాజరు చనిపోతాడు. యేసు ప్రభువును పట్టుకోవడానికి ఆయన వాళ్ళ దగ్గరికి జారిపోయి ఆ ప్రదేశానికి వెళ్ళిపోయి గలిలయ ఆ ప్రాంతంలో వాళ్ళు ఉంటారు. అక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయితే అక్కడికి వచ్చేటప్పటికి మన సహోదరుడు చనిపోయాడని తెలుస్తుంది. బికాస్ బెతనీ వాజ్ లైక్ ఎ గెస్ట్ హౌస్ ఫర్ జీసస్ క్రైస్ట్. ప్రతిసారి అక్కడికెళ్ళే వెళ్తుంటాడు, అక్కడికే వస్తూ ఉంటాడు. చివరి దినాలలో ఆయన యెరూషలేములోకి వెళ్ళి కూడా మళ్ళా బెతనీకే వస్తాడు. పారిపోయి పట్టబడకుండా దేవుని రాజ్యం పరిపూర్ణత కావాలి కనుక, శిలువ కార్యం జరిగించబడాలి కనుక, దేవుని చిత్తం నెరవేర్చబడాలి కనుక ఆయన తప్పించుకొని పోయిన వాక్యంలో. ఇట్ ఈస్ ఇన్ సిచ్యువేషన్ వేర్ జీసస్ ఈస్ బీయింగ్ పర్సూడ్ ఫర్ ది అరెస్ట్. అక్కడికి వచ్చేటప్పటికి నిద్రించున్నాడు అంటే పండుకుని కదా మంచిగా అయిపోయి ఉంటాడు అంటే, కాదు కాదు కాదు, అది మీకు అర్థం కాదు, వెళ్దాం రండి, దేవుని కుమారుడు మహిమపరచబడవలసి ఉన్నది, నడుపు పోదాం పండి అంటాడు. తీసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్తున్నప్పుడు థామస్ ఒక మాట అంటాడండి. దుడుకువాడైనటువంటి పేతురు కన్నా డౌటింగ్ థామస్, నేను జైలు పెడితే తప్ప చూడని నేను థామస్ ఏమంటాడో తెలుసా? రండి మనము కూడా వెళ్ళి అతనితో కూడా చచ్చిపోదాం, అతనితో కూడా మనం పోవుటకు మనము వెళ్ళిపోదాం రండి అతనితో అని శిష్యుతో చెప్తూ చచ్చిపోదాం, వేసైతో పోదాం పండి అంటున్నాడు. That is what a great sacrificial act on behalf of Thomas. నిజమే, చెరపట్టబడ్డకు ప్లాన్ చేస్తూ ఉంటే మీరు ఇక్కడ లుక్ ఎట్ ఇట్ ఇన్ యోహాను సువార్త 11:16 ఈ థామస్ మాట మనం వినవచ్చును. పరిపూర్ణత రావాలి అంటే నీకున్నది నీవు విడిచిపెట్టి ప్రభువును వెంబడింపాలి. ప్రభువా, నేను పరలోక రాజ్యం చేరేటప్పుడు నేను ఏం చెయ్యాలి అంటే అంటాడు, పో అంత అమ్మి, ఫస్ట్ మొదట ఆజ్ఞలు చెప్తాడు, అవన్నీ నేను చేస్తున్నాను, పో అన్ని అమ్మి నీ ప్రభువును నువ్వు వెంబడించిపో అంటాడు. ఎవడైనా నువ్వు వెంబడింపకొని నిలబడు, తను ఉపేక్షించుకుని సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి అంటాడు. You have to empty yourself. This woman is anointing Jesus by emptying herself. తనకున్న ప్రశస్తమైనది ప్రేమ ద్వారా ఆరాధిస్తూ ప్రభువును ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నిజమే దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ చాలా ఉన్నతమైన ప్రేమ అక్కడ ప్రకటిస్తున్నట్టు చూస్తుంటున్నాం. 1 యోహాను పత్రిక 4:16 నుంచి చూసుకుందాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండివాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. అనగా ఇప్పుడు ఎంతగా ప్రేమిస్తున్నాం చూస్తున్నాం. అనగా దే ఆర్ నౌ రూటెడ్ ఇన్ క్రైస్ట్. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఇక్కడ సాదృశ్యం ఏంటంటే ఈమె దేవుని యందు నిలిచి ఉంది కనుక దేవుడు అనగా యేసు ప్రభువు ఆమె యందు నిలిచి ఉన్నాడు.
తీర్పు దినమున మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. దిస్ వాట్ వర్క్ ఆఫ్ ది ఉమెన్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రేటెస్ట్ గాడ్స్ లవ్ టు ద వరల్డ్. లోకంలో ఒక క్రీస్తు ఎటువంటి ప్రేమను చూపించాడో అటువంటి ప్రేమ ఈ స్త్రీ సిఎస్ పై చూపించింది. మరణము పొందినంతగా ప్రేమ, అన్నిటిని సహించిన ప్రేమ, అన్నిటినీ ఓర్చిన ప్రేమ. ఈ ప్రేమ ఈ స్త్రీ ఈమెపై చూపిందని మన జ్ఞాపకం చేయబడుతుంది. ఇట్ ఈస్ అమేజింగ్ సాక్రిఫిషియల్ లవ్. ఆయన ప్రేమ మనల్ని నిలిచి ఉంటేనే ఈ గొప్ప సహనాన్ని, ఈ ప్రేమ వెనుక దాగి ఉన్నటువంటి క్షమాపణను, ఈ ప్రేమ వెనుక దాగి ఉన్నటువంటి ఓపికను, మంచితనము, ఆత్మఫలము, ప్రేమ, సంతోషం, సమాధానం, మంచితనం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఆల్టర్నేటివ్ వాల్యూస్, ద వాల్యూస్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య సంబంధమైన విలువలు. ఇక్కడ మనం ఈ రోజు జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే ఆమె తన ప్రేమ, ఆ స్వచ్ఛమైన త్యాగపూరితమైన ప్రేమ ద్వారా ఆమెలో క్రీస్తు ఉన్నాడు. ఆ క్రీస్తులో ఉన్న ప్రేమ ఈమెలో కనపరచబడుచున్న దానికి ఈ అభిషేకము, ప్రత్యేకించబడిన అభిషేకము ప్రతిరూపం. And also points to the uniqueness of women in the ministry of Christ. క్రీస్తు శిలువ అనే స్వార్థ జీవిత విధానంలో ఎంతోమంది ఉన్నారు. కొన్ని మేము జ్ఞాపకం చేస్తాం. ది గివింగ్ ఆఫ్ హాస్పిటల్, సాక్రిఫిషియల్ గివింగ్, సరపత్ విధవరాలు. షేరింగ్ ఆఫ్ కైండ్నెస్ టు ద పోర్, సామెతల గ్రంథం 31:20 చూడవచ్చు మీరు. శిలువ దగ్గర ఉన్నవారు వాళ్లే, చివరి మట్టుకు ప్రభువును వెంబడించిన వారు వారే, ప్రభువును అభిషేకించిన వారు వారే. ఫస్ట్ ఆరాధనకు కుటుంబంలోనికి ఆహ్వానించిన వారు వారే. అపోస్తలుడైన పౌలుతో కోలేబరర్స్, ఆయనతో కలిసి శ్రమించిన వారు వారే. శిలువ యొద్ద మొదట ఉన్నవారు వారే. సమాధి యొక్క ప్రభు యొక్క పునరుత్థానం కొరకు పరిగెత్తిన వారు వారే. శరీర పునరుత్థానములను ఒప్పుకున్న వారు వారే. And women has a prominent role in the Bible, in the ministry of Christ. ఇది పరిశుద్ధాత్మకు సూచన. పరిశుద్ధాత్మ ప్రభువును ఆ యుర్దానులలో దిగి వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుతున్నానని అభిషేకించింది సేవ నిమిత్తమై. ఈ అభిషేకము ప్రభు యొక్క మహిమార్థమై దేవుని కార్యము సిద్ధము చేయుటకు అతి విలువైన, అతి శ్రేష్టమైన తన త్యాగపూరితమైన ప్రేమను క్రీస్తునకు ప్రకటించడమే ఈ నిదర్శనం. అభిషేకం దాని వలన కార్యము సిద్ధింప చేయబడుటకు, దాని వలన క్రీస్తు సువార్త ప్రకటించబడుటకు, దాని వలన నీవు క్రీస్తునకు ప్రియమైన వాడివిగా, నేను నీ యందును మీరు నా యందును ఉండుటకు, అనగా మీరు నా శిష్యులై ఉండుటకు దేవుడు ఐక్యపరిచి, ఈ పరిచర్యలో దిస్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఎంప్టీయింగ్, తను రిక్తపరుచుకొని ఆమె ప్రభువును వెంబడించింది. తన సిలువను ఎత్తుకొని, అనగా పాపములు క్షమించబడి ఉన్నవి గనక ఆ రక్షణ పాత్రను చేపుచ్చుకొని, ప్రభువా నువ్వు చేసిన ఉపకారం నేను ఏమి చెల్లింతును, ఏమి చెల్లించిందో త్యాగపూరితమైన తన హృదయము, ప్రేమను, సమస్తము బంగారం వజ్రముల కంటే శ్రేష్టమైన ఆ అత్తరును ఇచ్చుట వలన దేవుని యొక్క శ్రేష్టత్వాన్ని, ఔన్నత్యాన్ని ప్రకటించింది. And she has anointed him for the ordeal of crucifixion, death and resurrection. ఆయన మరణమునకు పునరుత్థానమునకు నిదర్శనముగా ఆయన అభిషేకించింది. దేవుడు మనం కూడా అది జ్ఞాపకం చేస్తుంటున్నాడు. Anoint your life. Experience the life, death and resurrection of Jesus. ఉన్నతమైన స్థితికి ప్రభు ఉండు చోటున మనం ఉండులాగిన అభిషేకించబడిన వారంగా అభిషక్తులు చేరుటకు ఏక దేవుడు మనకు తోడైండును గాక. ఆమేన్.